నమస్తే. ప్రస్తుతం నేను ఇందిరా పార్క్లో ఉన్నా. నా వెనుక విజువల్స్లలో కనిపించడం వాళ్ళంతా వంట వండే కార్మికులు. ఈ గ్రామాలలో ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా వంటలు వండుతారు కదా, ఈ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో. వాళ్ళు మరి ఎందుకు వచ్చారంటే వాళ్ళకి రావాల్సిన బిల్లులు ఇంతవరకు రాలేదు, పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారని ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నాం. చాలామంది వర్కర్స్ వచ్చింది. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఎందుకు నెరవేరుస్తలేదు, మేము ఎన్ని రోజులు ఇంకా బయట నుంచి అప్పులు తెచ్చి వంటలు వండి పెట్టాలి, మా దగ్గర ఏమైనా ఊరుతున్నాయా డబ్బులు, నీటి ఊట ఊరినట్టు ఏమైనా ఊరుతున్నాయా ఏంది? ఓవైపు ధర్నాలు చేసుకోండి, మీ బాధలు చెప్పుకోండి అని ప్రభుత్వం చెప్తూనే ఉంది, మేము చెప్తూనే ఉన్నాం, మీరేమో తీరుస్తలేరు. ఏంది ప్రజాప్రభుత్వం ఏందనేది వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మేము 24 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల నుంచి చేస్తున్నాం వంటలు. అప్పుడు తక్కువ రేట్లు ఉన్నాయి, కూరగాయలకు, పప్పులకు, అన్నిటికీ తక్కువ ఉన్నాయి, నూనెలకు. కానీ ఇప్పుడు రోజు రోజుకు పెరుగుతున్నాయి అవి బాగా. ఈ రేవంత్ రెడ్డి మాకు 10,000 ఇస్తా అన్నాడు, 10,000 జీతం ఇస్తా, మధ్యాహ్న భోజన పొలకు బాగా కష్టం ఉంది, సిలిండర్లు ఇస్తా అని చెప్పిండు. సిలిండర్ ఇచ్చిండు కానీ రింపిత్తలేడు, అవి మేమే రింపించుకుంటున్నాం. అవి 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి. అవి ఎన్ని వస్తున్నాయో కూడా మాకు అర్థం అవుతలేదు, డబ్బులు ఎన్ని పడుతున్నాయి అన్నది మాకు తెలియదు. కొన్ని కొన్ని ఇస్తారు, కొన్ని మా ఇస్తారు. రాజన్న సిరిసిల్ల. ఏ స్కూల్లో వేస్తారు? హై స్కూల్. 24 సంవత్సరాలు. బిల్లులు పెండింగ్ ఎప్పటి నుంచి ఉన్నాయి? పెండింగ్ ఎప్పుడు ఇంతే, 3 నెలలు, 2 నెలలు, 4 నెలలు ఇట్లనే. ఎప్పుడు ఎన్నోసార్లు ధర్నాలు చెప్తున్నాం. మేము కలెక్టర్ ఆఫీస్ కాడ కూడా చేసినాము, లెటర్లు ఇచ్చినాం, కలెక్టర్లు కూడా చెప్తాము, అధికారులకు చెప్తాము అంటారు. అది అంతే ఉంటుంది. ఇప్పుడు మళ్ళా మీనపాకారం పెట్టాలి, సోమవారము కాయగూరలు, బిర్యానీ. ఇప్పుడు ఈ వంటలు చేసేటోళ్ళు మీరంతా మీ డబ్బులు పెట్టుకునే తెచ్చుకోవాలి కదా? డబ్బులు పెట్టే తెచ్చుకోవాలి. మేము అప్పులు తీసుకొచ్చుకుంటున్నాం, మహిళా సంఘాలల్లో వేరే వారాల చిట్టీలు, అప్పులు. ఇక బంగారం ఉంటే బంగారం కుదబెట్టుకొని, కిరాణా సామాన్లల్లో ఖాతాలో పెట్టుకున్నాడు, ఎగ్గుల కాడ ఖాతాలో పెట్టుకున్నాడు, వాళ్ళతోనే మాటలు పడుతున్నాం. మేము అప్పులు తీసుకొచ్చి పెడుతున్నాం, మాకు ఏం మిలుగుతలేదు. మేము బాగా కష్టపడుతున్నాము. కానీ ఇదే గవర్నమెంట్ మాకు అప్పుడు చెప్పినట్టు 10,000 ఇస్తా అంటే మేము ఆశకే ఓట్లు వేసినాం. మా కష్టం వస్తుంది. మాకు 3,000 అంటారు కానీ ఒకసారి 1,000 రూపాయలు ఎత్తారు, ఒకసారి 2,000 ఎత్తారు. అది 2 నెలలకో, 3 నెలలకో, 4 నెలలకో పడేదాకా కూడా నమ్మకం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మీకు ఏమి హామీ ఇచ్చింది? మీకు ఏమి హామీ ఇచ్చింది? 10,000 జీతం ఇస్తాను, 10,000 జీతం ఇస్తా, స్కూళ్ళల్లో అన్ని మంచి చేస్తా అని చెప్పిండు. వేసినాము ఓట్లు, గెలిచిండు. మమ్మల్ని పట్టించుకుంటలేడు ఇప్పుడు రేవంత్ రెడ్డి. అప్పుడు చెప్పిండు కానీ ఇప్పుడు ఏం పట్టించుకుంటలేడు. ఇప్పుడు కూడా అంగన్వాడికి ఎట్లా ఇస్తుర్రో మాకు గట్లు ఇస్తే మేము కష్టపడి చేస్తాం. అంగన్వాడికి ఎట్లా ఇస్తున్నారు? అంగన్వాడికి ఎగ్గు పంపిస్తుర్రు, బియ్యం పంపిస్తుర్రు, పప్పులు, ఉప్పులు, అన్ని నూనెలు, పాల ప్యాకెట్ల కడిగలు పంపిస్తుర్రు చిన్న పిల్లలకు. అది ఇదని మాకు ఎగ్గు, కూరగాయలు, ఈ సరుకులు మొత్తం పంపిస్తే జీతం మాకు ఒక 10,000 జీతం ఇస్తే మేము వాళ్ళు ఎన్ని కూరలు వండమన్నా వండుతాం. 2 అండు అంటారు, 3 అండు అంటారు, 3 సార్లు ఎగ్గు పెట్టి అంటారు, వారంలో 3 సార్లు. 7 రూపాయలకు డబ్బులు పెట్టి తీసుకురావాలి, 8 రూపాయలకు ఒక ఎగ్గు పడుతుంది మాకు బయట. ఇక్కడ ఇచ్చే గవర్నమెంట్ ఇచ్చేది 5 రూపాయలు. ఆ 5 రూపాయలు 2 నెలల, 3 నెలల, 4 నెలల తెలియదు. అట్లా మేము అప్పులు తీసుకొచ్చుకుంటా పెట్టి రోడ్డు మీదకి వచ్చినాం. మళ్ళీ మేము రోడ్డు మీదకి వస్తే మమ్మల్ని అరెస్ట్ చేసుడు రేవంత్ రెడ్డి. అప్పుడేమో నన్ను వచ్చి ఇట్లా మాట్లాడితే నేను అన్ని పనులు చేసి పెడతా అన్నాడు. ఇప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేస్తుంది. ఇది ప్రజాప్రభుత్వం అంటున్నాడు. ప్రజాప్రభుత్వం అయితే రోడ్డు మీద ఎందుకు వస్తాం మేము? మాకు అన్ని పంపించినాక మేము ఎందుకు వస్తాం? రోడ్డు మీదకి రాము కదా, మా కష్టం గుర్తిస్తలేరు కదా. మేము అప్పుల పాలు అవుతున్నాం. ఒక్కొక్కరు లిసం దాగి సచ్చ కాలం అవుతుంది. భార్య భర్తల గొడవలు, అప్పు తీసుకొచ్చుకుంటా అందులో పెడుతున్నాను. ఇప్పుడు బంద్ చేస్తామంటే మేము ఏళ్ళ నుంచి చేస్తున్నాం కదా, పెరుగుతాయన్న ఆశకే చేస్తున్నాం, అందులో ఏం రాదు. నిన్న హోటల్లో పోయి బోళ్ళు తోముతారన్న 10-12 వేల జీతం ఇస్తారు. అంతకంటే అయినా ముందు మా బతుకులు. మా అంత ఘోరం ఏడలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో మీకు ఇట్లనే ఉండనా? అప్పుడు కూడా ఇట్లే ఉండే? అప్పుడు కూడా ఇట్లనే ఇచ్చిండు ఆయన. ఎందుకంటే కొత్తగా వచ్చిన కొత్త 10 ఏళ్ళు గడిపాడు. ఇక ఈయన ఇట్లా చేస్తలేడు కదా అని మేము రేవంత్ రెడ్డిని నమ్మినాం. రేవంత్ రెడ్డి మమ్మల్ని ఇంకా కిందికే చేసిండు కానీ ఏం పట్టించుకుంటలేడు. రేవంత్ రెడ్డి అన్న చేస్తాడని ఆశతోటి ఓట్లు వేసినాం. రేవంత్ రెడ్డి అన్న అత్తే మాకు న్యాయం జరుగుతుంది కదా అనుకున్నాం. అంతకుముందు తెలంగాణ అత్తే న్యాయం జరుగుతుంది అనుకున్నాం. అప్పుడు ఏం జరగలేదు, ఇప్పుడు కూడా ఏం జరగలేదు.
ఇప్పుడు మీరు వంట కార్మికులంతా ఇప్పుడే ధర్నా పెట్టుకున్నారా? ఈడ ఇంత ముందుకు ఎప్పుడైనా చేసిండ్రా? బాగా సార్లు పెట్టినాం. అంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అప్పుడు సుంది పెట్టినాము, కేసీఆర్ ఉండంగా కూడా పెట్టినాం ఇక్కడ ధర్నాలు పెట్టినాం. రేవంత్ రెడ్డి వచ్చిన 2-3 సార్లు ఒకసారి వచ్చినాం మేము. అద్దె మొత్తం మందిని అరెస్ట్ చేసిర్రు ఎక్కడోలో. అక్కడ మేము పల్లెటూర్ల నుంచి వచ్చినాం కదా, రాజన్న సిరిసిల్ల జిల్లాకి ఎన్ని ఊళ్ళు ఉంటాయి, అన్ని ఊళ్ళల్లో మాత్తే ఎక్కడోలో అక్కడ తీసుకుపోయి ఎక్కడెక్కడ వేసిర్రు ఒక్కరికొక్కరం దొరకకుండా ఫోన్లు వేసుకొని ఏడ్చుకుంటా రాత్రి 1-2 గంటలకు పోయినాం ఆడవాళ్ళం. అంత పోలీసు వాళ్ళ వ్యవస్థ మమ్మల్ని అది చెప్తారు. గవర్నమెంట్ మన గవర్నమెంట్ అనుకున్నాం కానీ రేవంత్ రెడ్డిది మనది కాదండి, పోలీసు వాళ్ళదే నడుస్తుంది మొత్తం. మాకు న్యాయం జరగాలి, మాకు 10,000 జీతం ఇచ్చి మాకు సరుకులు అన్ని ఇస్తే ప్రభుత్వం ఇవ్వాలి, సరుకులు ప్రభుత్వం ఇవ్వాలి. గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తా అన్నాడు, అవే 1100 తీసుకుంటారు. మళ్ళీ అవి కూడా ఇప్పుడు దొరుకుతలేవు అంటారు. ఇక మేము ఎక్కడి నుంచి తెచ్చి పెడతాము? మాకు వారం ఏటన్నా సాగుకోవాలంటే కూడా మేము వంట చేసి పెట్టిపోవాలి. పిల్లల కడుపు మారవలేం కదా. పిల్లల కోసం మేము ఎంత కష్టం ఉన్నా, ఎంత ఇంట్లో ఎన్ని బాధలు ఉన్నా పిల్లలకు వంటలు చేసి పిల్లల కడుపు నింపినాకనే మేము బయటకు పోవాలి. మేము ఇంత కష్టపడితే మా కష్టానికి గుర్తింపు లేదు. ఎందుకు మేము ఇది చేసుడు? ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే రకంగా ఉంది, ప్రభుత్వం వచ్చినా ఇదే రకంగా ఉంది. మరి గవర్నమెంట్కు చాత కాకపోతే గదే ఫస్ట్ ఇచ్చినట్టు బియ్యం ఇచ్చి వంటలు బంద్ చేస్తే అయిపోతుంది. మమ్మల్ని ఎందుకు గోసపెట్టుడు? అప్పుడు మహిళా సంఘాలకు ఇచ్చిర్రు. అప్పుడు 10 ఏళ్ళ కింద 20 ఏళ్ళ కింద ఎట్లుంది? రూపాయి ఇచ్చిర్రు. అప్పుడు ఆ రూపాయికి అన్ని సరుకులు వచ్చినాయి. కిలో పప్పు కావాలంటే అప్పుడు 20-30 రూపాయలకు దొరికింది. ఇప్పుడు 150, 160. కిలో టమాటాలు కొనాలంటే 100 రూపాయలు అవుతున్నాయి. ఆలుగడ్డలు ప్రతి దానికి రేట్లే ఉండే. మేము ఎక్కడి నుంచి తెచ్చి పెడతాం? ఎంతగానో అప్పులు తెచ్చి పెడతాం. మా బాధ నువ్వు ఎంత పోయినావు దీనివల్ల ఎంత పోయినావు? ఆయన లక్షలు అవుతున్నా అంటే ఈడి తెచ్చి ఆడబెడుతున్నా, ఆడి తీసుకుపోయి ఇంకొక ఆడబెడుతున్నా. అది వారాల చీటీలలో ఎట్లుంటాయి? మానేసి ఇంకేమన్నా అంటే మేము ఇన్ని రోజులు కష్టపడ్డాం కదా, 20 ఏళ్ళు 24 సంవత్సరాల నుంచి కష్టపడ్డాం కదా. రేపు ముందు ఇంకా పెరిగితే మా పిల్లలు బతుకుతారేమో ఆశకే చేస్తున్నాం. మా పిల్లలు మేము ఏజ్ అయిపోయినా కూడా మా కడుపులో పుట్టిన పిల్లల కన్నా పెరుగుతాయి కావచ్చు అన్న ఆశకు చేస్తున్నాం. అంతే. ఇక ఒక్కొక్కసారి బంద్ చేయాలనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు మీరు ధర్నా చేస్తున్నారు కదా, కేసీఆర్ ఉన్నప్పుడు ఇది కూడా లేకుండే, కేసీఆర్ ఉన్నప్పుడు ఇది ఎత్తేసిండు. వీళ్ళకు మీరు ఇట్లా కూర్చొని మీ బాధలు చెప్పుకొని కూడా లేకుండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇది కల్పించిండ మీకు బాధలు చెప్పుకొని. కేసీఆర్ ఉండగా మేము ఎన్నిసార్లు ధర్నాలు చేసినా ఒక్క పోలీసు వాళ్ళు మమ్మల్ని టచ్ చేయలేదు. ఎవ్వరు కూడా మీరు ఎందుకు ధర్నా చేస్తారు? ఇక్కడనే చేసినాం, 10 సార్లు 20 సార్లు చేసినాం. మేము ఎప్పుడు కూడా మమ్మల్ని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయలే. ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక మమ్మల్ని అరెస్ట్ చేసారు. ఎక్కడెక్కడనో తీసుకుపోయేసారు. ఇవాళ కూడా మేము ధర్నాకి ఇక్కడికి వస్తే ఒక ఊరికి పోయినట్టే వచ్చాం. మాకేమన్నా ఊనిపాంలా మీరు ఎటు పోతురు అని అడిగితే మేము మధ్యాహ్న భోజన పొలం ఇట్లా మీటింగ్ అని పోతున్నామంటే కథం ఎక్కడోళ్ళు అక్కడనే తీసేసిర్రు. పోలీసు వాళ్ళు ఆపేసిర్రు, వాళ్ళని రాలేరు. చాలా మంది తక్కువ ఆపిర్రు. ఎక్కడోళ్ళని అక్కడ మంది బాగా అవుతారు ఇక్కడ అని. అంటే ఇదేనా ప్రజాపాలన? మనకు గరీబోళ్ళే కదా మధ్యాహ్న భోజనం వంట చేసేటోళ్ళు గరీబోళ్ళు. గవర్నమెంట్ బళ్ళల్లో చదివేటోళ్ళు కూడా గరీబోళ్ళ పిల్లలే. కూలీ వేసుకొని పూట గడుపుకునేటోళ్ళే. ఉన్నోని పిల్లలు అయితే ఎవ్వరు చెయ్యరు, చదవరన్లా. డబ్బున్నోళ్ళ పిల్లలు చదువుతారా? డబ్బున్నోళ్ళ పిల్లలు చదవరు. డబ్బున్నోళ్ళ భార్యలు వంటలు చేయరు, పిల్లలు వంటలు చేయరు. మేము గరీబ్ వాళ్ళమే చేస్తున్నాం. అందుకే మా బాధ. ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా, చేస్తాడా? ఇక 3 ఏళ్ళలో చేస్తే మంచిదే, చేయకపోతే ఆయన ఇష్టం. అది చేయకపోతే ఏం చేస్తాం? ఇక గద్దె దిగుతాడు అంతే. ఓట్లు వేయరు. న్యాయం జరగకపోతే వేయరు కదా. ఇప్పుడు ఆయన మంచి పనులు చేస్తే ఆయనే ఉంటాడు. మంచి పనులు చేయకపోయి ఇట్లా ఆడవాళ్ళని రోడ్ల మీదకి వేసినాక ఏం చేస్తారు? ఈ ఫ్రీ బస్సు పెట్టిండు. ఫ్రీ బస్సు పెడితే ఆడవాళ్ళని ఎంత సీపుగా చూస్తుర్రు ఆడవాళ్ళు. మేము ఇలా బస్సు దిగంగానే బస్సు తీసుకొని పోతుండు. మరి పడిపోతే ఎట్లా? మాకేమన్నా ఇరుగుతే ఎట్లా? ఇదా అది ఎందుకు? గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకు ఉపయోగపడుతుంది ఫ్రీ బస్సు. కూలి చేసుకునే వాళ్ళు తిరుగుతారా బజార్ల పొంట ఊర్ల పొంట? అంటే అప్పుడు పోలేదా? బస్సులు కిరాయిలు పెట్టుకొని పోలేదు. ఏదైనా పని ఉంటే ఇప్పుడు పిరి బస్సు పెట్టుకుంటూనే పోతున్నావా? అమ్మ, ఇప్పుడు మీరు ధర్నా చౌక్లో భారీ స్థాయిలో ఇస్తున్నారు. మీ డిమాండ్లు ఏంది? అంటే మధ్యాహ్న భోజన పథకం వండుతారు, మీరు ఆ వంట వండుతారు. ప్రభుత్వం మీకు ఏం చెప్పింది, ఏం చేయలేదు? మీ డిమాండ్లు ఏంది? ప్రభుత్వము మాకేం చెప్పిందంటే అప్పట్లో 2002లా చెయ్యుండ్రి అంటనని మమ్మల్ని
ఎంఆర్ఓలు గిరిజవార్లు అప్పట్లో 2002లో అప్పుడు మున్సిపల్ లేవు ఇది ఉత్త గ్రామ పంచాయతీ ఉండే మమ్మల్ని పిలిపించి కమిషనర్ పిలిపించి ఎంఆర్ఓ పిలిపించి అమ్మ ఏం లేకున్నా సరేనవ్వా ఉత్త సంబారు ఉత్త పప్పులు వేయుండ్రి పిల్లలకు అండుండ్రి కారు కాకపోతే ఉడుకుడుకు కమ్మగండుండ్రి ఉత్త మంచిగా అండుండ్రి ఏం పెట్టకున్నా సరే అంటే మమ్మల్ని బుదరకిచ్చాల ఎరగొట్టిండ్రు కట్కర ఎరగొట్టినారు సొర కొడితే పప్పేనట సంబారట అంటే ఆగో వచ్చినాక తిరిగి వచ్చినాక ఇక 3 నెలలు ప్రతి వారంకు 15 రోజులకు పిల్లలు ఎంత తింటారో అంత కరెక్ట్ లెక్క వేసి డబ్బులు ఇచ్చిపోతుండ్రు మాకు అక్కడ అట్లా ఒక 3 నెలలు ఇచ్చిండ్రు వారంలో వాళ్ళకు ఇంట్లో వాళ్ళకు ఏం పెట్టాలో అర్థం కాకుండా మళ్ళీ ఏమన్నా బాధ చేసి ఇక్కడి పిల్లలకంటనని అట్లా పంపించిండ్రు ఇక మంచిగా 3 నెలలు అయిందే 3 నెలలు అయినాక 4 నెలలు 5 నెలలు రాలేవు మస్తు కష్టాలైనాయి ఇది మహిళా సంఘంలో పైసలు తీసుకుంటా బాకులు తీసుకుంటా వంటలు చేసినాం అవి వచ్చినాక మళ్ళీ బాకులు కట్టినాము ఇక ఇట్లనే నడుతున్నాగా ఇక ఒక సంవత్సరం అట్లా కాగానే మళ్ళీ ప్రతి నెల 5 తారీఖు నాడు డబ్బులు వేసిండ్రు అట్లనే ఎన్ని రోజులు వేసిండ్రు 15 ఏళ్ళు వేసిండ్రు ఇప్పుడు ఈ కేసీఆర్ ఫస్ట్ గెలిచినాక అట్లనే వేసినాక మళ్ళీ వెనక సిరి గెలిచిండు చూడు కథం ఇక వేయలే ఇక రెండోసారి గెలిచిండంటే మమ్మల్ని పట్టించుకునుడే లేదు మేము పని వాళ్ళమంట తెలుసుడే లేదు మా గురించి మధ్యాహ్న భోజన పొలకి చేద్దాం అన్నది మా పేరు ఆడ తీసిందే లేదు మేము అసలు ఒక గుర్తింపు అన్నది లేనే లేదు అట్లా ఒక 10 మంది చచ్చిపోయినరు వాళ్ళకు కూడా ఏం లేదు ఏం ఆధారం లేదు ఏమి లేదు చేసి కష్టపడి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అయ్యా మేము ఇక మాకు అవసరం ఇట్లా మేము బతికినాం పిల్లల సేవ చేస్తున్నాం పిల్లల సేవ చేస్తాం మాకు కడుపు లేదా మాకు ఇంట్లో ఫ్యామిలీలు ఉండయి పిల్లలు ఉండరా మాకు మేము కైకిలు కన్నా కైకిలు పూర్తన్నా మాకు కైకిలు అన్నా పడతలేదు 3000 ఏం చేసుకుంటాం అయ్యా 3000 అయితే ఏమత్తున్నది ఇప్పుడు అప్పుడు 20 రూపాయలకు కిలో పప్పు ఉండే 20 రూపాయలకు కిలో నూనె ఉండే ఇప్పుడు 200 అయింది యాడికి వెళ్ళేవాళ్ళ మరి అవన్నీ పంపించి అంగన్వాడీలకు ఎంత ఏం పంపిస్తారో అవి పంపించి మాకు 10,000 జీతం ఇవ్వాల ఇదేమో బాధ మా డిమాండ్ కాంగ్రెస్ అప్పుడు చెప్పిందా మీకు ఇట్లా చేస్తామని చెప్పిందట అది రేవంత్ సార్ చెప్పిండట అన్ని పంపించి 10,000 ఇస్తాము మాకే ఓట్లు వేయమను అంటే చెప్పిండట వేసినాము గెలిపించుకున్నది మేము పిల్లల తల్లిదండ్రులకు కూడా చెప్పినాము చేతి గుర్తొస్తే పిల్లలకు మంచి జరుగుతుంది మీరు పిల్లలను ప్రతి పిల్లల కానీ దగ్గర పెట్టుకొని అన్నం తినబెట్టుకుంటా ఆంటీ చెప్పింది గిట్లా చేతి గుర్తుకు వేయమన్నది అంటానని పిల్లల తల్లిదండ్రులకు కూడా చెప్పించినాం పిల్లలతో చెప్పించినాం మేమేసినాము మా కుటుంబాలతోనే వేయించినాము మస్తు బాధలు పడ్డాం అయ్యా ఈ రేవంత్ రెడ్డి రావాలని అప్పు ఎంత నేను మొత్తం ఒక 3 లక్షల అప్పు అయినా ఎట్లా మరి కూరగాయలు పాలు గుడ్లు అన్ని మీరే తెచ్చుకోవాలి పాలు కాదు కూరగాయలు గుడ్లు పప్పులు నూనెలు కారము పసుపు చింతపండు ఆవు నెల నాటికి ఇంత మంది పిల్లలు తిన్నారు ఇంత బిల్ అయిందంటే సార్లు పంపిస్తారు నెల అయినాక ఆ బిల్లు ఎంఈ ఆఫీస్కి అవుతుంది ఎంఈ ఆఫీస్కి వెళ్ళి ఎస్టీఓకి అవుతుంది ఎస్టీఓకి వెళ్ళి బ్యాంకులో పడుతుంది ఆ బ్యాంకులకు వెళ్ళి మేడంలకు మెసేజ్ మరి మేము పైసలు వచ్చినాయట అమ్మ ఒకసారి చూసుకొచ్చుకోండి అంటానని మేడంలు చెప్తే మేము పోయి చూసుకుంటే అత్తనేమో సై బాకులు కడతాము రాకుంటే పైసలు రాలేవా కొంత దండం పెడితే అత్తయ్య ఎటు పోవు కానీ అత్తయ్య వచ్చినప్పుడు అప్పుడు కడతాం నెలలకు పడుతున్నాయి మీకు పైసలు మాక ఇప్పుడు ఈ సంవత్సరం 2-3 సంవత్సరాల సంద అయితే ఆ కేసీఆర్ ఉన్న సంద అయితే మాకు పైసలు ఏ వస్తున్నాయి ఏ పోతున్నాయి అసలు మాకేం అర్థం అవుతలేదు ప్రతి నెల పైసలు వస్తే ఇగో పోయిన నెలకి పైసలు వచ్చినాయి ఇంత బాకైంది 1000 మిగిలినాయే 500 మిగిలినాయే ఆ కూరగాయల పైసలకి వెళ్ళి ఇవి మిగిలినాయి 3000 ఇది 2000 జీతం చేసి కూడా 3 ఏళ్ళు అవుతున్నది 7 నెలల పైసలు వేసిండు 3 ఏళ్ళు అవుతున్నది కేసీఆర్ గడి వేసిండు 2 ఏళ్ళు జీతం ఎక్క 7 నెలల జీతాలు వేసిండు ఇప్పుడు మీకు గిట్టుబాటు కాదు కదా ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇస్తలేదు సరే డబ్బులు ఇది మానేసి ఏమైనా వేసుకోవద్దా మరి మీరు ఏం చేసుకుంటాం అయ్యా ఏం చేసుకుంటాం ఇప్పుడు 20 ఏళ్ళ సంత అదే అలవాటు అయింది ఒక మాట ఇప్పుడు డ్యూటీలు చేసేటోళ్ళు పొద్దుగల లేచి డ్యూటీలో కోకుంటే మనసులో పడుతుంది మరి మేము పొద్దుగల లేచి అయ్యో పిల్లలకు అండాలా పెట్టాలా పిల్లలకు అదొక కైకిలో లేకో 100 కానీ 50 కానీ ఎంతన్నా పడని కానీ పిల్లలకు సేవ చేయాలా పిల్లలు కూడా మీ పిల్లలు అనుకొని మీరు పని చేస్తారు మా పిల్లలు అనుకొని మేము సేవ చేస్తున్నాం అయ్యా మమ్మల్ని గుర్తించి మాకు గుర్తింపు కారట్ ఇచ్చి మాకు 10,000 జీతం చేసి మాకు సరుకులన్నీ పంపి అని
ఆ కేసీఆర్కు ఇది రేవంతాలకు పెద్ద ధన్యవాదాలు. అమ్మా మీరు ఏ డిస్టిక్ అమ్మా? మాది సేమ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఆర్మూర్. ఏందమ్మా మీ డిమాండ్లు ఏంది? మా డిమాండ్లు ఏంటంటే పిల్లల కోసము గరీబ్ పిల్లల కోసం చేస్తున్నాము కాబట్టి మాకు ఆయన నోటికుంటే చెప్పిండు 10,000 రూపాయలు నన్ను గెలిపియండి, 10,000 రూపాయలు మీకు జీతం చేస్తాం మధ్యాహ్న భోజన పోళ్ళకని. మరి ఆ ఏంటికి ఇప్పటిదాకా మర్చిపోయిండు. 2 సంవత్సరాలు అయ్యాయి అది చెయ్యాలా. మళ్ళీ సరుకులు కూడా సప్లై చేస్తా అన్నాడు, ఇప్పటిదాకా ఆ ఊసే లేదు. అంగన్వాడీలకేమో ప్రభుత్వమే ఇస్తుంది అన్ని, మరి మీకెందుకు ఇస్తలేదు? అదే మరి గరీబ్ పిల్లలని ఆయన కనిపిస్తలేరా? మరి గర్భిణీ స్త్రీలు బాలెంతలని వాళ్ళు కనిపిస్తుండ్రు. మరి ఈ చదువుకున్న పిల్లలకు విద్యకు పెద్ద పీట వేస్తా అంటుండు. మరి విద్యార్థుల కడుపు నింపకపోతే విద్య ఎట్లొస్తుంది? అదే మేము ప్రశ్నించేది. విద్యకు పెద్ద పీట వేస్తున్నా అంటుండు ఆయన. పిల్లల కడుపు నింపి మాకు చేసే వాళ్ళకు మాకు తృప్తిగా ఉంటేనే కదా మేము పిల్లలకు తృప్తిగా పెట్టగలుగుతాం. తృప్తిగా మేము తృప్తి పడతలేం, పిల్లల్ని తృప్తి పెట్టనిస్తలేడు. ఇవేమంటే రాగి జావ వేయుండ్రి పొయ్యుండ్రి చారణ ఇస్తా అంటాడు. ఆ చారణ ఇప్పటిదాకా లేదు. మంగళవారం రాగి జావ వేయాలా, గురువారం రాగి జావ వేయాలా, శనివారం చేయాలా. ఆ సిలిండర్ కట్టెల పొయ్యి పెట్టద్దు అంటుండు. సిలిండర్లు అయితే చార్టేజ్ అయినాయి. మరి ఏం యూజ్ చేయాలి మేము? మీకు ఎన్ని నెలల నుంచి మీ పైసలు రాలేదు? మాకు ఆల్రెడీ సంవత్సరం నుండి పెండింగ్ బిల్లులు నడుస్తున్నాయి. మేము ఇట్లా మొన్న జనవరిలో కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే 2 నెలల బిల్లులు పడ్డాయి. తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ ఆర్మూర్లో ఎంఆర్ఓ ఆఫీస్ ముందడ కూర్చుంటే 3 నెలల బిల్లులు పడ్డాయి. ఇప్పుడు ఇది సమస్య ఉందని ఇక్కడికి వస్తున్నామంటే 6 నెలల జీతాలు వేసిండు. ఇప్పటిదాకా వచ్చినాయి మాకు ఇవి. 18 నెలల కోడిగుడ్డు బిల్లు పెండింగ్ ఉంది మాకు. ఇప్పుడు మీరు మీ డబ్బులు పెట్టేది ఇవ్వాలి. ఇవన్నీ మీరు అప్పైనరా లేకపోతే మా సంఘాలు ఉన్నాయి కదా సార్, సంఘాలకి వెళ్ళి మాకు సంఘాలు ఉండే కదా ఇది ఇచ్చింది. అప్పుడు ఆ సంఘాల నుండి తీసుకొచ్చుకుంటా నడిపిస్తున్నాం. అక్కడ 1 నెల కట్టకపోతే 500 ఫైన్ తీసుకుంటారు. నీటి బావి కాదు ఊరానికి పైసలు, నీటి బావి కాదు. కాకపోతే మేము మా పిల్లలు గరీబ్ పిల్లలు, మేము గరీబోములమే, మాకంటే పూర్ పిల్లలే కదా గవర్నమెంట్ స్కూల్కి వచ్చే వాళ్ళు. వాళ్ళకి ఏదో వేడివేడిగా పెట్టాలా అన్న సదుద్దేశంతో చేస్తున్నాం పని. తప్పితే దాంట్లో ఏదో వస్తుంది, మేమేమో బిల్డింగ్లు కట్టలేము, ఇప్పటిదాకా కట్టం కూడా. ఇట్లా జీతాలు ఇవ్వకపోతే ఎట్లా కావాలా మా పరిస్థితి? మేము స్టార్టింగ్ నుండి చేస్తున్నాం. 22లో స్టార్ట్ అయింది ఇది. 2002 నుండి చాలా అయింది. అప్పటి నుండి కంటిన్యూ అవుతున్నా. అప్పటి నుంచి ప్రభుత్వాలు చూసారు మీరు, ఏ ప్రభుత్వం మీకు మంచి చేసింది అప్పటి నుంచి? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బిల్లులు కరెక్ట్ వచ్చినాయి. అంటే మాకు స్టార్టింగ్ ఆయన చేసింది. మిడ్ డే మీల్స్ స్టార్టింగ్ చేసింది ఆయన ఉన్న రోజులు మాకు కరెక్ట్గా వచ్చినాయి. ఆ తర్వాత ఇక పెండింగ్ అవ్వకుండా వచ్చినాయి. ఇక అప్పుడు ప్రభుత్వాలని కాదు కానీ మా మిడ్ డే మీల్స్ బిల్లుస్ ఏంటి కాపుతుండ్రు. ఈ కేసీఆర్ ఉన్నప్పుడు ఏమన్నారు, మీ బిల్స్ వస్తున్నాయి అయ్యా అమ్మ పక్కనతో పట్టిస్తుండ్రు అని అన్నారు జనాలు, రాజకీయ నాయకులు. కేసీఆర్ బాగానే చేసిండు కానీ పక్కన తింటున్నారు అన్నారా? లేదు, మాకు వచ్చిన మిడ్ డే మీల్స్ కు మాకు కేంద్రం నుండి వచ్చిన బిల్లులు మా అకౌంట్లలో వేయక వేరే పనులకు యూజ్ చేస్తుండ్రు అన్నారు. మేము ఆఫీసులకి వెళ్తే అట్లా కేంద్రం నుండి వస్తాయి కదా మాకు. ఇప్పుడు జీతాలు కేంద్రం నుండి మాకు 75 పైసలేమో మాకు 1 రూపాయి చారణ ఉన్నప్పుడు 75 పైసలు కేంద్రం భరించింది, స్టేట్ 25 పైసలే భరించింది. కేంద్రం మీకు నిధులు ఇచ్చింది కానీ ఈ నిధులని వాడుకున్నారు, పక్కతో పట్టించి మమ్మల్ని ఇట్లా నిస్సహాయుల్ని చేస్తున్నారు. కేసీఆర్ కూడా మీకేం మంచి చేయలేదా? ఏం చెయ్యలేడు. ఆయన చేసింది ఏముందయ్యా మాకు? ఏమంటే అవి రైతు బంధు అనేస్తాడు, అవి ఉన్నోళ్ళకే మళ్ళా బల్పు చేస్తుండు. మాకేం చేసిండు? మేము గరీబ్ కాలమై గరీబ్ పిల్లలకి వేసే వాళ్ళకు ఇప్పటిదాకా మాకైతే ఏ ప్రభుత్వం ఏం చేయలేదు. మా కష్టాల మీద మామే రోగాల కోసం ఇగో అద్దాలు చేసినప్పుడు నాకు ఏం లేకుండే, ఆ టెన్షన్లకు తెల్లెంటికలు వచ్చినాయి, ఇగో అద్దాలు వచ్చినాయి. ప్రభుత్వం బాగాలేదని ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారా? ఇదేదో బాగుపడి చేస్తుంది మమ్మల్ని ఉద్ధరిస్తుంది అని తీసుకొచ్చుకుంటే సేమ్ యాసిడ్ జరుగుతుంది. ఇది మా పరిస్థితి. ఇప్పుడు ఈ ధర్నా చౌక్ ఉంది కదా, కేసీఆర్ ఎత్తేసిన అప్పట్లో గతంలో, ఈయననేమో లేదు మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పుకోండి అని ఈయన మళ్ళా తెరిచిండి ఇది ధర్నా చౌక్ను. ఏమంటావు దాని గురించి? ఆయన అంటే ప్రజావాణి అని అంటుండు కదా, ప్రజలు వచ్చి చెప్పుకోమంటారు. ఇక అందరూ అక్కడికి వెళ్ళి చెప్పుకోలేము కదా,
అని తీసిండని నేను నా అభిప్రాయం ఇది. మరి చెప్పి ఇప్పుడు చెప్పుకుంటున్నారు, మరి అవుతున్నాయి మీ పనులు అవుతున్నాయి? ఏమో ఇప్పుడు చూడాలి, మీ ద్వారా ఆయన దాకా వెళ్తాయి కదా, ఇప్పటిదాకా ఎవరు అందియలేరేమో, ఇప్పుడు మీ ద్వారా వెళ్తున్నాయి కదా, ఏమన్నా బాగు జరుగుతుందేమో అని నా ఆశ. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే సభలల్లో పైసలు లేవు ఏం చేయాలి అంటున్నాడు. నన్ను కోసుక తింటారా, నన్ను ఏం చేస్తారు, పైసలు లేవు ప్రభుత్వం దగ్గర. తెలంగాణ ప్రభుత్వము భారీ పైసలున్న ప్రభుత్వం అని అంతా దేశమంతా చాటింపు వేసి పైసలు లేవు అంటే ఎటు వెళ్తాయి పైసలు? అంటే అంత దోచుక తిన్నది ఏ జనాలు తెలాల కదా, వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళ దగ్గరికి నుండి వసూలు చేసి గరీబ్ గాళ్ళకు వంచమనుండ్రి. చెప్తా ఉన్నాడు అప్పులు అయినాయి మొత్తం రాష్ట్రం, అప్పులైనా మిత్తిలకే సరిపోతున్నాయి. మనది ధనిక తెలంగాణ అనే తీసుకొచ్చుకుంటాం కదా, మరి ఇప్పుడు ఏంటి అప్పుల పాలైంది? అది వాళ్ళకి తెలాల. వాళ్ళు పెద్ద మనుషులు, మేము చిన్న మనుషులము, ఏదో నెల జీతంకి పని చేసుకుంటున్నాం, అది కూడా 3000 జీతంకు. ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నావు, ఏం కావాలి మీ డిమాండ్? మాది ఏం లేదు, అన్ని సరుకులు సరఫరా చేసి మాకు ఏదైతే మీరు ఒప్పుకున్నారో 10,000 జీతం ఇస్తామని, ఆ జీతం ఇచ్చి నిత్యావసర సరుకులు సప్లై చేయూరి చాలు, మాకు మా గరీబ్ పిల్లల్ని మేము చూసుకుంటాం.